మిగిలిన వాళ్ళు చేయింది ఏసే చేసింది ఏంది? నంబర్ 1, ప్రాణమును పెట్టి ఆయన రక్తము ద్వారా పతిత మానవులకు మోక్ష ప్రాప్తిని కలిగించడానికి ఏకైక మార్గం ఏసే అయ్యాడు. ఒకటి. రెండవది, అరిషడ్ వర్గాలను జయించాడు. మనం గతంలో సేవించిన వాళ్ళు మన కోసం ఏమీ చేయలేదు, మన పాపాలను నిర్మూలన చేయడానికి ఏమీ చేయలేదు, అండ్ వాళ్ళు అరిషడ్ వర్గాలను జయించకపోగా బానిసలయ్యారు. మూడవది, మనం ఫాలో అవటానికి అద్భుతమైన మాదిరి మార్గదర్శి యేసయ్య. ప్రేమలో అయినా, పవిత్రతలో అయినా, త్యాగములో అయినా, తగ్గింపులోనైనా ఏ క్వాలిటీ రా, సూపర్ 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 మోడల్ యేసయ్య. మచ్చలేని చంద్రుడు యేసు. మిగిలిన వాళ్ళు ఎవరిని మనం ఫాలో అవటానికి ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక మైనస్ కనపడతానే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చదివి సేవించి చూసి వచ్చా కాబట్టి చెప్తున్నా. కానీ యేసయ్య దగ్గర ఆమూలాగ్రం వెతికినా ఒక్క లోపం కూడా కనబడదే. అది యేసయ్య అంటే. ఏదో నేను నమ్ముకున్నాను కాబట్టి ఏదో హైలైట్ చేయాలి, బిల్డప్ చేయాలని ఇట్లా పచ్చినిజం మాట్లాడుతున్నా. సూపర్ మాదిరి, సుగుణాల గని యేసయ్య. ఒక్క మైనస్ కూడా చూపించలేము ఆయన దగ్గర. ఆయనే అన్నాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును రమ్మన్నాడు. మానవ జాతి చరిత్రలో ఈ మాట పలికిన ఒకే ఒక్క మగాడు యేసు ప్రభు ఒక్కడే. ఈ రకంగా చెప్పుకుంటా పోతే యేసయ్యకు ఎవ్వరూ సాటి కారు, సాటి రారు. ఒకప్పుడు తెలియదు, కనపడ్డదన్నల్లా నమ్మాం, మొక్కాం, సేవించాం. ఇప్పుడు స్పష్టంగా తెలిసింది కాబట్టి అన్ని పక్కన పెట్టి ప్రభువుని హత్తుకుంటున్నాం. ఎందుకంటే అసలు తండ్రి ఎవరో, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడెవరో మనకు అర్థమైంది కాబట్టి ఇంకా ఆయన హత్తుకుంటున్నాం. అలాగని మిగిలిన వాటిని దూషించొద్దు, ద్వేషించొద్దు. దూషించొద్దు, ద్వేషించొద్దు. వాటికి మించిన వాడు మనకు దొరికాడు కనుక ఆయన్ని హత్తుకుంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? రైట్.